హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ పనులు చేస్తుందా? అయితే ఆ స్త్రీ మనసులో మీరు ఉన్నారు. నమస్కారం. సాధారణంగా ఒక స్త్రీ మనసులో ఏముంది కనిపెట్టడం చాలా కష్టం అని అందరూ అంటూ ఉంటారు. కానీ నిజానికి ఒక స్త్రీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆమె తన మాటల ద్వారా కంటే ప్రవర్తన ద్వారా ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్. తన నోటితో ఐ లవ్ యూ అని చెప్పకపోయినా ఆమె చేసే కొన్ని పనులు, ఆమె ప్రవర్తించే తీరు ఆమె మనసులో మీరే ఉన్నారు అని గట్టిగా చెప్తూ ఉంటాయి. స్త్రీల మనస్తత్వ శాస్త్రం ప్రకారం వారు తమకు నచ్చిన పురుషుడితో మాట్లాడేటప్పుడు వారి గొంతులో తెలియకుండానే ఒక మృదుత్వం వచ్చేస్తుంది. బయట ప్రపంచంలో ఎంతో ధైర్యంగా గాంభీర్యంగా మాట్లాడే స్త్రీ కూడా తాను ప్రేమించే వ్యక్తి ముందు వచ్చేసరికి ఎంతో సాఫ్ట్గా లలిత్యంగా మాట్లాడుతుంది. ఆమె వాయిస్ టోన్లో ఒక రకమైన సిగ్గు, ఆకర్షణ స్పష్టంగా కనిపిస్తాయి. అందరితో సాధారణంగా మాట్లాడే ఆమె మీతో మాట్లాడేటప్పుడు మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నట్లు మీకు అనిపిస్తే అది కేవలం యాదృచ్ఛికం కాదు. మీ సమక్షంలో ఆమె మనసు ఎంతో ఆహ్లాదంగా ఉందనడానికి, మిమ్మల్ని తన వాడిగా భావిస్తుందనడానికి ఇది ఒక గొప్ప శారీరక మరియు మానసిక సంకేతం. నిజమైన బంధానికి అతిపెద్ద పరీక్ష ఓర్పు. మనుషులన్నాక ప్రతిరోజు ఒకేలా ఉండరు. ఆఫీస్ ఒత్తిడి, కెరీర్ టెన్షన్స్ లేదా మరేదైనా వ్యక్తిగత కారణాల వల్ల మగవారికి ఒక్కోసారి విపరీతమైన మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. ఏ తప్పు లేకపోయినా చిరాకు పడటం, కోపగించుకోవడం చేస్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో ఏ సాధారణ స్త్రీ అయినా సరే ఎదురు తిరుగుతుంది లేదా గొడవ పడుతుంది. కానీ ఏ స్త్రీ మనసులో అయితే మీరు ప్రత్యేకంగా ఉంటారో ఆమె మీ ప్రవర్తన వెనుక ఉన్న అలసటను, బాధను అర్థం చేసుకుంటుంది. మీ కోపానికి సమాధానంగా తాను కోప్పడకుండా ఎంతో ఓర్పుతో మీ మూడును భరిస్తుంది. మిమ్మల్ని ప్రశాంతత పరచడానికి ప్రయత్నిస్తుంది తప్ప బంధాన్ని తెంచుకోవాలని అనుకోదు. ఫ్రెండ్స్, ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఆమె చూపే ఆ ఓర్పు మీపై ఆమెకున్న అపారమైన ప్రేమకు నిదర్శనం. ఈ రోజుల్లో ఉచిత సలహాలు ఇచ్చేవారు చాలామంది ఉంటారు, కానీ వాటిని వినేవారు ఉండరు. సాధారణంగా ఎవరైనా ఏదైనా చెప్తే వినేసి వదిలేయడం మానవ నైజం. కానీ మీరు చెప్పే ప్రతి చిన్న సలహాను, సూచనను ఆమె ఎంతో సీరియస్గా తీసుకుంటుంటే అది గమనించదగ్గ విషయం. మీ ఆలోచనలను, మీ నిర్ణయాలను ఆమె కేవలం గౌరవించడమే కాదు, తన నిజ జీవితంలో ఆచరణలో పెడుతుంది. నువ్వు ఆ రోజు చెప్పావు కదా, అందుకే నేను ఇలా చేశాను అని ఆమె మీతో చెప్తుంటే ఆమె జీవితంలో మీ మాటకు, మీ నిర్ణయాలకు ఎంతటి ఉన్నతమైన స్థానం ఉందో అర్థం చేసుకోవచ్చు. మిమ్మల్ని ఆమె తన మార్గదర్శిగా, జీవిత భాగస్వామిగా మనస్ఫూర్తిగా అంగీకరించిందనడానికి ఇదే రుజువు. చాలా బంధాలలో ప్రేమ పెరిగే కొద్దీ ఒకరి స్వేచ్ఛను ఒకరు హరించేస్తుంటారు. ప్రతి విషయాన్ని అనుమానించడం, ప్రతి నిమిషం ఎక్కడున్నావని ఆరా తీయడం చేస్తూ ఉంటారు. కానీ మిమ్మల్ని అమితంగా ప్రేమించే స్త్రీ మీ పర్సనల్ స్పేస్, వ్యక్తిగత స్వేచ్ఛ విలువలను గుర్తిస్తుంది. మీకంటూ కొంత సమయం కావాలని, మీ స్నేహితులతో గడపాలని లేదా మీ హాబీలను అనుసరించాలని ఆమె అర్థం చేసుకుంటుంది. మిమ్మల్ని ఎప్పుడు ఫోన్లతో విసిగించకుండా మీ ప్రైవసీని గౌరవిస్తుంది. ఈ విధమైన ప్రవర్తన ఆమెకు మీపై ఉన్న పూర్తి నమ్మకాన్ని, బంధంలో ఆమెకున్న పరితీనును చూపిస్తుంది. తన వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే స్వచ్ఛమైన భావన ఆమెది. ఒక స్త్రీ మనసులో మీరు ఉంటే ఆమె కళ్ళకు మీరే ప్రపంచంలో అత్యంత గొప్ప వ్యక్తిగా కనిపిస్తాయి. మీలో ఉన్న చిన్న చిన్న ప్రతిభలను, నైపుణ్యాలను కూడా ఆమె ఎంతో గొప్పగా చూస్తుంది. కేవలం మీతో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నలుగురిలోకి వెళ్ళినప్పుడు లేదా తన స్నేహితులు, కుటుంబ సభ్యుల ముందు మీ గురించి ఎంతో గర్వంగా మాట్లాడుతుంది. మీ సక్సెస్ను తన సక్సెస్గా భావించి మురిసిపోతుంది. ఇతరుల ముందు మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ చేయకుండా మీ
ప్లస్ పాయింట్లను ఎత్తి చూపుతూ సమాజంలో మీ గౌరవాన్ని పెంచడానికి తాపత్రయపడుతుంది. మిమ్మల్ని తన జీవితంలో ఒక భాగంగా చూపించడానికి ఆమె ఎంతో గర్వపడుతుంది. మనుషుల మాటల వెనుక వారి అంతరంగ ఆలోచనలు దాగి ఉంటాయి. ఆమె మీతో భవిష్యత్తు గురించి, కెరీర్ గురించి లేదా ఏదైనా చిన్న ప్లాన్స్ గురించి మాట్లాడేటప్పుడు గమనించండి. ఆమె నేను ఇక్కడికి వెళ్తాను, నేను ఇది కొనాలి అనడానికి బదులుగా మనం అక్కడికి వెళ్దాం, మనం ఇది చేద్దాం అని అనడం ప్రారంభిస్తుంది. ఈ చిన్న పదంలోనే మార్పు చాలా పెద్ద అర్థాన్ని ఇస్తుంది. ఆమె తన భవిష్యత్తును ఒంటరిగా ఊహించుకోవడం లేదు. ప్రతి అడుగులోనూ మిమ్మల్ని తనతో కలిపి చూసుకుంటుంది. తన జీవిత ప్రయాణంలో మిమ్మల్ని ఇప్పటికే భాగస్వామిని చేసేసుకుందనే దానికి ఇదే బలమైన సంకేతం. స్త్రీలు సహజంగానే అలంకరణకు, సువాసనలకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఆమె మిమ్మల్ని కలవడానికి వచ్చేటప్పుడు ప్రత్యేకంగా మీకు ఎలాంటి సువాసనలు ఇష్టమో తెలుసుకొని ఆ పర్ఫ్యూమ్స్ మాత్రమే వాడుతుంటే అది మీపై ఉన్న శ్రద్ధకు నిదర్శనం. మీ ఇష్టాలు ఆమెకు ఎంత ముఖ్యం అనేది ఈ చిన్న విషయం ద్వారా అర్థమవుతుంది. తన సమక్షంలో మీకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని, మీ మనసుకు నచ్చినట్లు ఉండాలని ఆమె కోరుకుంటుంది. మీ ఇంద్రియాలను సైతం ఆకట్టుకునే మీ మనసులో ఎప్పటికీ గుర్తుండిపోవాలనే ఆరాటం ఆమె ప్రవర్తనలో కనిపిస్తుంది. నిజమైన ప్రేమ కష్టకాలంలోనే బయటపడుతుంది. మీకు కొద్దిగా ఇంట్లో బాగోకపోయినా లేదా ఆఫీసులో ఏదైనా చిన్న సమస్య వచ్చి మీరు బాధపడుతున్న ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఒక సాధారణ స్నేహితురాలైతే టేక్ కేర్ అని మెసేజ్ చేసి ఊరుకుంటుంది. కానీ మీ మనసులో ఉన్న స్త్రీ అయితే మీ కష్టాన్ని తన కష్టంగా భావిస్తుంది. మీరు అన్నం తిన్నారా లేదా అని ఆరా తీయడం, మీకు తోడుగా ఉండడం, మీ మానసిక ధైర్యాన్ని పెంచడం వంటివి చేస్తుంది. మీ కళ్ళల్లో చిన్న బాధను కూడా ఆమె భరించలేదు. మీరు మళ్ళీ నవ్వే వరకు ఆమె మనసు విలవిలలాడుతూనే ఉంటుంది. ఆమెకు అసలు ఇష్టం లేని లేదా అవగాహన లేని విషయాలను సైతం కేవలం మీకోసం నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది. ఉదాహరణకు, మీకు క్రికెట్ అంటే ఇష్టమైతే ఆమెకు రూల్స్ తెలియకపోయినా మీతో కలిసి మ్యాచ్ చూడటం, ఆ ఆట గురించి తెలుసుకోవడం చేస్తుంది. మీకు నచ్చిన వంటకాలు చేయడం నేర్చుకుంటుంది లేదా మీకు ఇష్టమైన పుస్తకాల గురించి మాట్లాడుతుంది. మీ ప్రపంచంలోకి తాను కూడా పూర్తిగా ప్రవేశించి మీతో సమానంగా ఆ విషయాలను ఆస్వాదించాలనే తపన ఆమెలో ఉంటుంది. మీ సంతోషం కోసం తన కంఫర్ట్ జోన్ను దాటి రావడానికి కూడా ఆమె వెనుకాడదు. స్త్రీలు బయట సమాజంలో ఎంతో బాధ్యతాయుతంగా, మెచ్యూర్డ్గా, గంభీరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వారు తమకు అత్యంత ప్రియమైన, తాము పూర్తి సురక్షితంగా భావించే వ్యక్తి ముందు మాత్రమే తమలోని ముసుగులన్నీ తీసేస్తారు. ఆమె మీ దగ్గరకు వచ్చేసరికి ఎంతో అమాయకంగా మాట్లాడటం, చిన్న పిల్లల అల్లరి చేయడం, చిన్న చిన్న విషయాలకే మారం చేయడం చేస్తుంటే ఆమె మీ వద్ద తన 100% నిజమైన రూపాన్ని చూపిస్తుందనే అర్థం. మిమ్మల్ని తాను అంతగా నమ్ముతుంది కాబట్టే ఎలాంటి భయం లేకుండా మీ ముందు ఒక పసిపాపలా మారిపోగలుగుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ కొట్టి కామెంట్ బాక్స్ కామెంట్లు చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.